హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నానండి. ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎండాకాలంలో కూడా చక్కగా మనం ఇలా ప్లాంట్స్ని చాలా ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా సింపుల్గా అయితే పెంచుకోవచ్చండి. మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం టెర్రస్ మీద అయినా పెంచవచ్చండి. చిన్న చిన్న కుండీల్లో అయినా మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఆకుకూరలు కానీ అలానే మన కాయగూరలు కానీ మన ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకొని తినడం వల్ల మనం చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చండి. డాక్టర్లే చెప్తారు కదండి, మార్కెట్ నుంచి వచ్చేవన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి మనం ఇంట్లోనే చిన్న చిన్న ప్లాంట్స్ని చక్కగా ఇలా కుండీల్లో అయినా వేసుకుని పెంచుకోవచ్చండి. చాలా చక్కగా మనకి ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. దీనివల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. అదేంటంటే ఇలా మనం ఉదయం సాయంత్రం వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉన్నామనుకోండి మొక్కలకి మంచి ఆరోగ్యం అండి. అది ఒక వాకింగ్ లాగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఈ ప్లాంట్స్ని మన చేతులతో మనం పెంచుకొని ఇలా ఫ్లవర్స్ను పెంచుకున్నా లేదంటే మనకి కాయగూరల ప్లాంట్స్ పెంచుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనకి ఇలా పెంచుకోవడం వల్ల చాలా సంతోషాన్ని కూడా ఇస్తాయండి. చాలా చక్కగా మన ఇంట్లోనే ఇలా పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ అలానే కాయగూరల మొక్కలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా పెంచుకోవచ్చండి. చూసారా, ఇక్కడ వంగ మొక్క అయితే పెద్ద మొక్క అయితే ఉందండి. దీనికి చాలా కాయలు అయితే కాస్తూనే ఉంటాయి. నేను అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాగ ఇక్కడ గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయలు కూడా చాలా చక్కగా కాస్తున్నాయి. నేను అప్పుడప్పుడు కట్ చేసి చక్కగా ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకుని అప్పటికప్పుడు కర్రీ, అంటే మనం మార్కెట్ నుంచి తెచ్చే పని ఉండదు కదండి. ఇంట్లోనే ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు చక్కగా కట్ చేసుకుని ఆర్గానిక్గా తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న మొక్కల్ని మనం పెంచుకున్నాం అనుకోండి, ఎక్కువగా ప్లేస్ ఏం అవసరం లేదండి. మనం చిన్న చిన్న కుండీల్లో అయినా కూడా చాలా చక్కగా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ చక్కగా పెంచుకోవచ్చు. వేస్ట్ అని పడేసే డబ్బాల్లో అయినా చాలా చక్కగా పెంచుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆకుకూరలు కానీ పూల మొక్కలు కానీ ఇలా మొక్కల్ని మన ఇంట్లోనే పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పువ్వులు అయితే చూసారు ఎంత చక్కగా పూస్తున్నాయో. ఇది ఇంగ్లీష్ బంత్ అంటారండి, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కాబట్టి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా ముచ్చటగా ఉన్నాయండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసారా ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో. సమ్మర్లో కూడా ఇన్ని పువ్వులు పోస్తున్నాయంటే ఉదయం సాయంత్రం మనం మంచిగా చక్కగా గార్డెనింగ్లు ఇలాగా వాటర్ ఇచ్చుకుంటూ ఉన్నామనుకోండి, పువ్వులు అయితే చూసారు ఎంత కలర్ఫుల్గా పూస్తున్నాయో. చక్కగా ఉంటాయండి, చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పక్కింటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారండి. పువ్వులు అయితే అంత చక్కగా ఉన్నాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ప్లాంట్స్ అయితే చాలా ఈజీగా పెరుగుతాయండి. ఇంగ్లీష్ బంత్ అంటారు మా సైడ్ అయితే, మీ సైడ్ అయితే ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నూరువరహాల ప్లాంట్ చూడండి, ఇలా గుత్తులుగా చాలా చక్కగా పోస్తాయండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అప్పుడప్పుడు మనం చక్కగా ప్లాంట్స్ దగ్గర ఇలా పువ్వుల దగ్గర ఫొటోస్ కూడా దిగడానికి చాలా చక్కగా ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా సమ్మర్లో కూడా నూరువరహాల ప్లాంట్ ఎంత చక్కగా పోస్తున్నాయో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి చూస్తానికి. ఇలా ఆర్గానిక్గా మనం పూల మొక్కలే కాదండి, చక్కగా మనం ఆకుకూరలు కానీ అలానే కూరగాయలు కానీ ఏవైనా చక్కగా చిన్న చిన్న కుండీల్లోనే పెంచుతున్నారండి. ఆర్గానిక్గా మనం ఇంట్లోనే ఇలా కట్ చేసుకొని ఇలా మన ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకుని తిన్నామనుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి. సో మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు కూడా చక్కగా చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదండి, అంటే వేస్ట్ అని మనం ఆయిల్ డబ్బాలు కానీ అలాంటివి పడేస్తూ ఉంటాం కానీ అందులో కొంచెం మట్టి వేసుకొని కొంచెం వేరు వేసుకొని ఈ విధంగా ఆకుకూరలతో మనం ఇలా స్టార్ట్ చేసామనుకోండి, అంటే గోంగూర కానీ చుక్కకూర కానీ ఇలా ఉంటాయి కదండి, పాలకూర కానీ తోటకూర కానీ ఏవైనా సరే కొన్ని సీడ్స్ అందులో వేసేసామనుకోండి ఇంట్లోనే చక్కగా ఒకరోజు పప్పులో వేసుకోవచ్చు, ఒకరోజు ఆకుకూర వండుకోవచ్చు. ఆర్గానిక్గా ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి సో తప్పకుండా మీరు కూడా మొక్కలు పెంచాలని నేను చెప్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తక్కువ ప్లేస్లో అయినా చాలా ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అన్నీ కూడా నేను వేసిన మొత్తం కూడా ఇలా పూల మొక్కలేనండి. ఇప్పుడు సమ్మర్ కదా, తర్వాత మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత నేను చిన్న చిన్న ఇలా కాయగూరలో కూడా ప్లాంట్స్ వేస్తూ ఉంటానండి. చాలా చక్కగా మట్టి కూడా చాలా మంచిదండి, కూరగాయలు కూడా చాలా చక్కగా కాస్తాయి. సో మీకు కూరగాయలు వేసిన తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తానండి. సో తప్పకుండా మీరు కూడా తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా కొంచెం మనం చిన్న చిన్న కుండీల్లో అయినా ఇలా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ
ఇలా పూల మొక్కలు కానీ చక్కగా పెంచుకున్నామనుకోండి సంతోషంగా ఉంటుందండి. రోజు కూడా సమ్మర్లో అయినా మనం ఉదయం సాయంత్రం వాటరింగ్ ఇచ్చుకుంటే పువ్వులు అయితే చక్కగా కలర్ఫుల్గా పూస్తాయి. కొంతమందికి పువ్వులు అంటే ఇష్టం, అంటే ఇలా పూల మొక్కల్ని పెంచుతూ ఉంటారండి. కాయగూరలైనా మనం అలానే ఆకుకూరలైనా చక్కగా ఈ విధంగా పెంచుకున్నామనుకోండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఇలా మొక్కల్ని పెంచుకుంటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం అలానే మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.